వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచార్. ఈ సమాజంలో డబ్బు ఎలా సంపాదించాలి, సంపద ఎలా సృష్టించాలి అనే విషయాల మీద మనతో ఈరోజు మాట్లాడడానికి యూనివర్సల్ మోటివేషన్ స్పీకర్ శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. శ్రీనివాస్ గారు, ఒక కుటుంబ వ్యవహారంలో తల్లిదండ్రులు ఉంటారు, ఇంటి పెద్దలు, వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు అంతా అవుట్ ఆఫ్ అదర్ కంట్రీస్ లో సెట్ అయి ఉంటారు, లేదంటే మహానగరాల్లో ఏదో జాబ్ నిమిత్తము వ్యాపార నిమిత్తం వెళ్ళిపోయి ఉంటారు. ఇంటి దగ్గర ఇద్దరు పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళకు ఇప్పుడు సిటీలో నివసించే వాళ్ళ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళకి సంపాదన సరిపడే సంపాదన వాళ్ళకు ఉండిపోద్ది. కానీ ఇక్కడ వీళ్ళకు మాత్రం ఇంటి దగ్గర అంటే అలాంటి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ తన అంటే పిల్లల పైన ఆధారపడకుండా వాళ్ళకు వాళ్ళు బతికేలాగా ఏదైనా సలహా ఇమ్మని చెప్తే యూనివర్సల్ పవర్ ఏం చెప్తారు? సదాచార్ గారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్క విలేజ్ ని టచ్ చేసినా, జిల్లాని టచ్ చేసినా పేరెంట్స్ దగ్గర పిల్లలు ఉండట్లేదండి. ఎందుకంటే ఉన్న స్థలంలో ఉద్యోగాలు దొరకట్లేదు, ఉన్న స్థలంలో వ్యాపారాలు పెట్టుకోవడం లేదు. వేరే ఊరికి వ్యాపారాలు పెట్టుకుంటున్నారు, వేరే ఊరికి ఉద్యోగాలు పెట్టుకుంటున్నారు. అక్కడ వాళ్ళ కుటుంబం పోషించడానికే ఎన్నో తాపత్రయాలు వాళ్ళ ఖర్చు వాళ్ళే వేసుకుంటున్నారు. రెండోదండి, పేరెంట్స్ దగ్గర బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అక్కడ ₹1,00,000 సంపాదించిన ఈ పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా కొడుకు మా కోడలు బాగా కష్టపడుతున్నారు, ఎంత డబ్బు సంపాదించినా సరిపోవు, వాళ్ళకే ఖర్చు సరిపోవు, అక్కడ ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. ఇక మేము ఎందుకు అడగాలి? వీళ్ళ లేకున్నా కూడా, డబ్బులు లేకున్నా కూడా వీళ్ళ బాధ చెప్పరండి. మేము హ్యాపీగా ఉన్నాం, మీరు హ్యాపీగా ఉన్నారా అని అడుగుతారు. అది మేము హ్యాపీగా ఉన్నామని అడుగుతారు. అతను పంపించే స్థితిలో ఉన్నా వీళ్ళు అడగారు అసలు. ఏ పేరెంట్స్ కానీ గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని డబ్బులు అడగాలని మాత్రం అనుకోరండి. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే సరిపోతుంది, వాళ్ళకే ఖర్చులు, స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు మనం అడగాలని వాళ్ళు ఇబ్బంది పెట్టాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మరి ఏం చెప్తారు? అయితే యాక్చువల్గా సార్, విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తుందంటే అలాంటి పేరెంట్స్ ఏ ఏజ్ లో ఉంటారంటే 60-70 ఏజ్ లో ఉంటారు. వాళ్ళకు యూనివర్సల్ పవర్ లా వాళ్ళకున్న బెస్ట్ క్వాలిటీ అంటే ఓన్లీ మాటే. ఆరోగ్యం సహకరించేది, పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయలేరు, ప్లస్ వాళ్ళని నమ్మి సొసైటీ వీళ్ళకి ఏం బాధ్యతలు ఇవ్వదు, ప్లస్ ఏంటంటే వాళ్ళకు పరిగెత్తి చేయలేరు. వాళ్ళకున్న ఏకైక పవర్ ఏంటంటే మాటే. మాట మాత్రం మంచిగా మాట్లాడతారు. ఆ మాటనే మన ఆయుధంగా చేసుకుని డబ్బు సంపాదించడానికి మనకు అవకాశం చెప్తాడు. అట్లా అంటే ఏజ్డ్ అయి ఉంటారు కాబట్టి అన్ని అనుభవాలు తెలుసుంటాయి కాబట్టి చక్కగా మాట్లాడతారు. మా అనుభవాలు ఉంటాయి, చక్కగా మాట్లాడతారు. వాళ్ళకు కూడా విలేజ్ లెవెల్ గానీ, జిల్లా లెవెల్ గానీ కొంచెం పరపతి ఉంటది, మాట చెప్తే వింటారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న ఏకైక ఆయుధం డబ్బు సంపాదించడానికి వాళ్ళ జీవితంలో ఒక మాటే ఆయుధంగా మనం వాడతామండి. ఇలా అదే అలాంటి పేరెంట్స్ మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు జనరల్ ఒక విలేజ్ తీసుకోండి. విలేజ్ లో వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలందరూ బయట ఏదో జిల్లాలో హైదరాబాద్ బెంగళూరు లాంటి సిటీలు సెటిల్ అయినప్పుడు వీళ్ళకున్న ఏంటంటే ఒక మాట ఉంటది, కూర్చున్న కాడ ఇవ్వలేరు, ఎటు తిరగలేరు, ఉండలేరు. కాబట్టి వాళ్ళకున్న అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా మేమేం సలహా విలేజ్ లెవెల్ అయితే ఒక ఐడియాలు ఇస్తామండి, జిల్లా లెవెల్ అయితే ఒక ఐడియాలు ఇస్తాం. విలేజ్ లో ఏం చెప్తామంటే విలేజ్ లో ఉన్న పరిస్థితులు ఏంటంటే అగ్రికల్చర్ ప్లేస్ ఏంటంటే మాటతోటి సంపాదించేది ఏముంటది అలా రకరకాలు. అందులో ఒకటి మేము ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు జనరల్ గా మాట అంటే ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి, ఏజ్డ్ మనిషి ఉంటే ఎన్నో అనుభవాలు ఉంటాయి, మంచి చెడు ఉంటాయి. మేము ఏంటంటే మ్యారేజ్ బ్యూరో పెట్టుకోమని చెప్తామండి, సింపుల్ గా. ఎందుకంటే మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నాను అనుకోండి, వాళ్ళు ఎక్కడికి పోయే అవసరం లేదండి, వాళ్ళ దగ్గరికి వస్తారు, మ్యాచింగ్ ఇస్తారు, అది సంబంధం అని చెప్తారు, డబ్బులు వస్తాయండి, సింపుల్. రెండోది ఇంకొక ఆప్షన్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేయమంటాం. ఇన్సూరెన్స్ అని బోర్డు పెట్టుకున్నాం అనుకోండి, వాడేస్తాడు, ఇన్సూరెన్స్ ఫీజు కట్టుకుంటాడు, డబ్బులు ఇచ్చిపోతాడు. ఇంకో మూడో ఆప్షన్ అని చెప్పండి. ఈ రోజులో వీళ్ళలో అలా బాగా కల్చర్ అయిపోయింది అగ్రికల్చర్ లో పండే పంటలకు జస్ట్ నాలెడ్జ్ ఉంటుంది. కరీంనగర్ లో విలేజ్ నుండి కరీంనగర్ లో అర్తి వ్యాపారి ఈరోజు టమాటా ఏం రేటు కొంటుండో తెలుసుంటే, వరంగల్లో ఏం రేటు కొంటుండో తెలుసుంటే, ఎక్కడైతే మెరిట్ రేట్ ఉందో ఆ రేటు సలహా ఇస్తాడు కానీ, ఏదో టమాటా ఉందండి, అతను టమాటాలు, బీరకాయలు, కూరగాయలు ఏదన్నా ఈ రోజుకి ఈ రేటు ఉంది అనుకో, అక్కడ ఒక ₹10 ఎక్కువ ఉంది అనుకోండి ఫోన్ మీద, అరే ఇక్కడ కాదురా మాట్లాడి అక్కడికో అని సలహా ఇస్తాడు. దానిలో ఏముందండి అంటే అక్కడ ఉన్న పరిస్థితులను వాళ్ళు వాడుకుంటారండి. అంటే జస్ట్ ఇలా మాట ద్వారానే డబ్బు సంపాదించాలి, ఎక్కడ కదలేదు. అర్థం. ఇంకా బెస్ట్ ఆప్షన్ అండి ఈ రోజు అల్టిమేట్ ఏంటండి, మటన్ అండి, గొర్రెలు. ఎప్పుడైనా గొర్రెలు విలేజ్లకి కొనుకొచ్చుకుంటాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిటీలకి గొర్రెలు రావాలంటే విలేజ్లకి గొర్రెలను తీసుకొచ్చుకుంటాండి. అక్కడ మంచి కూర్చొని ఊర్లో పేరు ఉంటుంది కాబట్టి, దాని ఫుడ్ ఉంటుంది కాబట్టి, గొర్రె అవి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసుకున్నా కూడా కూర్చున్న కాడే డబ్బులు ఇచ్చి తీసుకుపోతారు, ముందే అడ్వాన్స్ ఇచ్చిపోతారండి. ఇది గుర్తుపెట్టుకోండి, వ్యాపారంలో గొర్రెలకు ముందే అడ్వాన్స్ ఇచ్చిపోతారు. ఇన్ని క్వింటల్ కావాలండి, ఒక పెళ్లి ఉంది అనుకోండి, ఒక క్వింటల్ డబ్బులు ముందే ఇచ్చిపోతాడు. అంటే అది గ్రామాల అట్లా జిల్లా లెవెల్ కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో అంటే అబ్నార్మల్ అవకాశాలు ఉన్నాయి ఈ జిల్లా లెవెల్ కూడా. అంటే ఎలా ఉంటదంటే జిల్లా లెవెల్కి వచ్చే వరకు ఆ వృద్ధాప్యంలో ఏముంటది అంటే వాళ్ళకు ఎల్ఐసి తీసుకోవచ్చు, రెండోది ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు. జస్ట్ ఒకరికి నౌకరి కావాలంటే
ఎవరికైనా రిఫర్ అయితే పెద్ద మనిషి కదా, సొసైటీలో కొంతమంది పరిచయాలు ఉంటాయి కదా, అరే మా పిల్లానికి ఉద్యోగం పెట్టి అంటే ఓలా ఒకళ్ళు పెట్టిస్తారు కదా, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా ఒక ఉద్యోగం కావాలి సదాచారం కానీ మీరు కూడా పెట్టుకుంటారు కదా. అంటే ఒక మనిషి రిఫర్ గుర్తుపెట్టుకోండి, రిఫరెన్స్. డబ్బు సంపాదించడానికి మనం పెట్టుబడి పెట్టే అవసరం లేదండి. రిఫరెన్స్ కూడా డబ్బును సంపాదించుకోవచ్చు మనం రిఫరెన్స్ చేయడం వల్ల. సో వాళ్ళు మాట ద్వారానే 100% సంపాదించచ్చు. రిఫరెన్స్, ఓన్లీ రిఫరెన్స్. మాకు తెలిసిన అబ్బాయి జాబ్ పెట్టుకుని అంటే ఒక నెల సార్లు ఇస్తుండండి. అతన్ని జాబ్ పెట్టిస్తే ఇప్పుడు ట్రెండ్ ఎట్లా అంటే, నా పెద్ద మంది దగ్గర నాకు జాబ్ పెట్టి అని అంటే ఒక నెల జీతం ఇచ్చేస్తారు వాళ్ళకి. అంటే ముందు అంటే ఎట్లుందంటే కల్చర్ అండి అది. అంటే రిఫరెన్స్ చేయడం వల్ల డబ్బు సంపాదించడానికి కూడా మన నాలెడ్జ్ ఉంది మా దగ్గర. రెంట్ అండి, హౌస్ రెంట్. ఇప్పుడు మీరు రావాలి, మీరు రెంట్ కావాలి, ఇక్కడ రెంట్ దొరకలేదు, రిఫర్ చేస్తే రెంట్ ఇస్తారు. మా అబ్బాయి ఏంటి రెంట్ ఏంటంటే ఇస్తాడు, ఆడు 1 month 2 months అడ్వాన్స్ ఇస్తాడు. ఎన్ని ఆప్షన్లు చూడండి. ఇప్పుడు వీళ్ళు రెంటల్ బిజినెస్ చేస్తారా, వీళ్ళు ఏమైనా చేస్తారా? కూర్చుని మా అబ్బాయి మాకు తెలిసిన వాళ్ళే రెంట్ ఏంటంటే వాడు ఎక్కడో ఊర్లు ఉంటాడు, సిటీ రానన్నా నాకు డబుల్ బెడ్రూమ్ పోర్షన్ కావాలంటే మరి ఆవు నేను చెప్తా అంటాడు. నేను అదే బిజినెస్ చెప్తానంటే వాళ్ళు చేస్తారు కదా రెంటల్ బిజినెస్. మాటనే కదండి. అంటే వృద్ధాప్యం ఎంత ఏజ్ అనుకోవడం, మాటతోడు కూడా డబ్బు సంపాదించనేది మా విశ్వధర్మ సంస్థ చెప్పబడుతుంది. శ్రీనివాస్ గారు, ఒక కుటుంబంలో 2 అమ్మాయిలే ఉంటారండి. వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు, కానీ ఆ సంపాదన సరిపోదు. అమ్మాయిలకు ఈ రోజుల్లో ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే మీ విశ్వధర్మ శాస్త్రం ప్రకారం మీరు వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సదాచార్య గారు మీరు చెప్పినట్టుగా ఈ రోజు అమ్మాయిలు అంటే ఏ రంగంలోకి తీసుకోండి దూసుకెళ్తున్నారండి. ఈ రోజుల్లో అమ్మాయిలు ఈ పని చేయొద్దు, ఈ పని చేయాలనేది బాండ్ లేదండి. వాళ్ళకి ఏ చిన్న అవకాశం దొరికినా దూసుకెళ్తారండి. ఎందుకు వెళ్తారంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళకి అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ. అంటే ఒక ఫీల్డ్ ను మన మగవాళ్ళ కన్నా మనం ఒక అర్ధ గంటలో అర్థం చేసుకుంటే వాళ్ళు 5 minutes అర్థం చేసుకుంటారు. అంటే దేవుడు భగవంతుడు యూనివర్సల్ పవర్ ఆడవాళ్ళకి ఎక్కువ ఇచ్చింది అబ్జర్వేషన్. అందుకే చూడండి, ఒక భర్తను భార్య గమనించినట్టు ఎవరు గమనించినట్టు. ఒక భర్త గురించి తెలియాలంటే, సమాజంలో తెలవాలంటే భార్యనే అడగాలి, మీ భర్త ఎలాంటి వాడు అని. వాళ్ళు చెప్పినట్టు ఎవరు చెప్పారు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఒక భర్త లీడ్ చేయడం అంటే భార్య తప్ప ప్రపంచం ఎవరు చేయదు. అంటే అబ్జర్వేషన్ పవర్ వల్ల బాగుంటుంది. అయితే ఇప్పుడున్న సమాజం ఏంటంటే ఆడవాళ్ళు వ్యాపారాలకు కత్తురు అంటే ఏ మగాళ్ళు కూడా ఎంకరేజ్ చేయరు. 90% ఎంకరేజ్. ఎందుకు? అన్సెక్యూరిటీ ఉంటది, ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్ళలేవు, నువ్వు సర్వీస్ చేయలేవు, ఇట్లా రకరకాల అపోహలతో పెడతారండి. అలాంటి అమ్మాయిని మన దగ్గరకు వస్తే మనం ఏం చెప్తామంటే, విశ్వధర్మం ఏం చెప్తున్నంటే ప్రపంచంలో విశ్వధర్మంలో బెస్ట్ బిజినెస్ ఎవరు అంటే ఆడవాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చిందండి. ఆడవాళ్ళు చేసినట్టుగా అద్భుతంగా వ్యాపారాలు ఇవ్వచ్చారు. ఇప్పటివరకు హిస్టరీలో ఆడవాళ్ళు వ్యాపారం చేసి నష్టపోయిన వాళ్ళ లిస్ట్ చెప్పండి. చాలా తక్కువ ఉంటారు, కనబడరండి. అసలు ఈ భారతదేశం చెప్పండి, ఆడవాళ్ళు వ్యాపారాలు చేసి నష్టపోయిన వాళ్ళు ఎంత మంది చెప్పండి. అంత మగవాళ్ళే కోట్లు లాస్ అయిపోయిన ఉన్నారు తప్పు, కానీ ఆడవాళ్ళు లాస్ అనేది ఉండదండి. అయితే ఒకవేళ చిన్న చితక లాస్ అయితే చిన్న స్థాయిలో అవగాహన లోపం వల్ల జరుగుతుంది తప్పు, కానీ మళ్ళీ ఇమీడియట్ వాళ్ళు రిటర్న్ ఇస్తాడు, మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టేవాళ్ళు మళ్ళీ ఇంకో వ్యాపారం మొదలు పెడతారు. అదే మగవాళ్ళకి నష్టం జరిగితే ఇమీడియట్ గా ఆగిపోతారు. అదే అలాంటి యువత మనందరికి వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఇంట్లో ఉంటారు, రిజర్వ్ ఉంటారు. అంటే కాలేజీ స్కూలు ఇండ్లు అన్న రిజర్వ్ ఉంటారు. కాబట్టి అలాంటి అమ్మాయిలు మనం ఏం చెప్తామంటే, ఫస్ట్ వాళ్ళకి ఏ అనుభవం అవసరం లేదండి. ఒక డబ్బు సంపాదించాలంటే ఏ వ్యాపారం అనుభవం అవసరం లేదు, ఏ వ్యాపారం స్కిల్ నేర్పించే అవసరం లేదు, నేర్చుకునే అవసరం లేదండి. జస్ట్ వాళ్ళకు నిర్వహణ శక్తి ఎక్కువ ఉంటది, అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ ఉంటది. అమ్మాయిలకు అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. అదే వాళ్ళకున్న ఆయుధం. అంటే ఒక అమ్మాయికి అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ ఉండడం వల్లనే వ్యాపారాలు డబ్బు సంపాదించడానికి వాళ్ళకు బేసిక్ అన్నట్టు. అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని ఎట్లా చెప్తామంటే, ఒక అమ్మాయిలు మన వ్యాపారం డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు మనం ఏం చెప్తామంటే వాళ్ళకు ఒక బుక్ ఇస్తాం. బుక్ ఇచ్చేందంటే, మీరు మీ కళ్ళకు కనబడుతున్న ప్రతి వ్యాపారాన్ని ఆ బుక్ లో రాయండి. కళ్ళకు కనబడుతున్న ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి ఇప్పుడు మీ కళ్ళకు మీకు అందుబాటులో ఉన్నాయి, ఇంటికి అన్ను మొదలు పెట్టండి, కిరాణా దుకాణం తీసుకోండి, మీరు ఏ వ్యాపారంలో ప్రతి వ్యాపారాన్ని ఆ బుక్ లో రాయండి. రాయడం వల్ల మీరేం చేస్తారు, కొన్ని వ్యాపారాలు మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, అరే ఈ వ్యాపారం బాగుందన్నప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడతారు. అంటే ఆ వ్యాపారాన్ని నిర్వహించే వాళ్ళు కలిసి మాట్లాడతారు. అప్పుడు ఏమైందంటే మీకు ఒక అవగాహన వస్తుంది. అట్లా మీరు లిస్టు రాసుకుంటూ పోండి, ఒక 2 months రాయమండి, ఒక 3 months రాయండి అని వాళ్ళకి చెప్తాం మేము. అంటే ఆ యువతకి ఏం చెప్తాను, ఒక 3 months టైం దేనికైనా ఒక డబ్బు సంపాదించాలంటే టేక్ అవుట్ టైం. అంటే ఒక వ్యాపారం చేయాలంటే ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అంటే టైం తీసుకుంటాడు. ఈ రోజు ముఖేష్ అంబానీ కూడా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే ఒక 1 year తర్వాత మొదలు పెట్టాలంటే టైం తీసుకుంటాడు, ప్రణాళిక ఇస్తాడు. అట్లనే ఒక ఈ యువతకు మహిళలకు ఏం చెప్తామంటే, మీరు ఒక వ్యాపారం తొందరపడి పెట్టకండి, ఎందుకంటే మీకు అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ. అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ కాబట్టి మీరు తొందరపడి పెట్టారు, తొందరపడరు, వాళ్ళు బాగా రిజర్వ్ ఉంటారు. అట్లా వాళ్ళకి ప్రతి వ్యాపారం రాయండి, ఒక 3 months రాయండి అని చెప్తాం. 3 months టైం తీసుకోండి. 3 months టైం తీసుకున్నాక ప్రతి వ్యాపారం రాయండి. రాయడం వల్ల అలాంటి మనుషులు మీరు కలుస్తారు. ఎక్కడ కళ్ళ కనబడితే ఆ లాస్ట్ అరటిపండు బండ్లను కూడా అడగండి, అని వ్యాపారం ఎట్లుంది ఎట్లుంది ప్రతి దాని మీద అన్వేషణ చేయండి, వెతకండి. ప్రతి వ్యాపారం వెతకడం వల్ల దాని మీద వ్యక్తులు, దానికి సంబంధించిన సిస్టమ్ మీకు అర్థమైతే మీకు ఏ వ్యాపారం నచ్చుతుందో ఆ వ్యాపారంలో స్కిల్ ఉన్న వ్యక్తిని ఉద్యోగిగా పెట్టుకొని మీ వ్యాపారం మొదలు పెట్టండి.
దానికి మీరు స్కిల్ నేర్చుకునే వరకు ఉమ్, ఒకవేళ మీరు స్కిల్ నేర్చుకున్న వరకు అది ఓల్డ్ అయిపోతుంది కావచ్చు, అవును. ఆ వ్యాపారం నడవదు కావచ్చు, అది అప్డేట్ ఉండదు కావచ్చు. మీరు 6 నెలలు దానికే కేటాయించిన అనుకోండి, ఉమ్, ఆ 6 నెలల ఆ వ్యాపారం కుట్టుకొడదు కావచ్చు. ఉమ్, మీరు అనేక వ్యాపారాల మీద అన్వేషించడం వల్ల ఉమ్. మీకు ఏ వ్యాపారం అప్డేట్ కావాలని మీకు అర్థమవుతుంది ఓకే. అని మనం సలహా ఇస్తాం అన్నమాట.